హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ దర్గదిల్లా. అండ్ మనమైతే ఆగ్రా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చిన. సో ఇంతకన్నా ముందు అయితే మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే ట్రావెల్ చేసినాము. ట్రైన్ జర్నీ అనమాట. సో అక్కడైతే ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మేము కొన్ని మోటో బ్లాగ్స్ అయితే ఏం తీయలేను, అంటే బ్లాగ్స్ ఏం తీయలేను. జస్ట్ నేను తీయాల్సింది ఏంటంటే ఈ తాజ్మహల్ని నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మాత్రమే వచ్చిన ఇక్కడికి. అండ్ మనతో పాటు వచ్చేసి సాయి, వీడి చింటూ, మీకు తెలుసు అనుకుంటా కదా, వీడు తెలుసుగా, రైట్. ఆగ్రా దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ఆగ్రా నుంచి తాజ్మహల్కి అయితే వెళ్తాం. రెండోది ఈవినింగ్ టైం అనమాట. ఇది ఇక మీకు కనబడుతుంది ఇక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. సో ఇదనమాట. సో రైట్, ఫస్ట్ ఆటో మాట్లాడుకుందాం. ఇక్కడ రిక్షా వాళ్ళు ఎంత చెప్తారో ఏంటి అనేది పూర్తిగా అనేది ఎక్స్ప్లోర్ చేస్తా. మనకి నుంచి 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ ఉంది. దాని పక్కన అయితే బస్ స్టాప్ ఉంది. చూద్దాం, మీకు అన్నీ అయితే నేను చూపిస్తాను. ఆగ్రా సిటీ అయితే ఇదనమాట. ఈ నుంచి 200 కిలోమీటర్స్ ఢిల్లీ. సో గైస్ డైరెక్ట్ అయితే మనం రిక్షా మాట్లాడదాం. బై తాజ్మహల్. ఓకే గాయస్, మొత్తానికి అయితే మా రిక్షాలో ఆటో కూడా అయితే కూర్చున్నాము. ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి అరౌండ్ 8.8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రిక్షా వాళ్ళు వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒక 150 అంట. ఇది డైరెక్ట్ తాజ్మహల్ ఫ్రంట్ గేట్ అయితే వీళ్ళైతే దింపుతాను అనేసి అయితే చెప్పారు. అరౌండ్ టైం వచ్చేసి 4:35 ఆ రేంజ్ మాత్రం అవుతుంది అనమాట. సో తాజ్మహల్ ఈ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది నేను కొంచెం అయితే క్యూరియాసిటీ ఉన్నా. సో ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఎప్పుడైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్ అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి, సౌత్ ఇండియా రైట్ తర్వాత ఇది ఫస్ట్ బ్లాగ్ అది నార్త్ ఇండియాలో డైరెక్ట్ ఒక పెద్ద ప్లేస్ కి అయితే నేను వచ్చేసిన. అయితే సిగ్నల్ అయితే పడింది అనమాట, కనిపిస్తుంది కదా సిగ్నల్. సో మళ్ళీ ఆగ్రా సైడ్ రోడ్ సైడ్ అయితే చూడండి మీరే, ట్రాఫిక్ కూడా బాగానే ఉంది బ్యాక్ సైడ్ వరకు అయితే. అండ్ రెండోది ఇక మనం కొద్దిగా ఫస్ట్ ఉన్నాం. ఇక ఇక్కడ కొద్దిగా ఆటోస్ అయితే డిఫరెంట్గా ఉంది. సో ఇది ఉత్తరప్రదేశ్ కదా, ఈ మాత్రమే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ అరౌండ్ 200 ఉంటుంది కాబట్టి ఇది మీకు రోడ్ కూడా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి మనం వచ్చిన రోడ్ నుంచి అయితే స్ట్రేట్, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్. రెండోది ఈ దాంట్లో మనం ట్రైన్ జర్నీలు ఇవన్నీ కన్నా అంటే ఆటో రిక్షా జర్నీ అయితే క్రేజీ ఉంటుంది. రెండోది ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ ఉంది. నాకు తెలిసే టెంపరేచర్ 12 13 చూపించింది మాకు. చూడాలి ఇక మరి అయితే ఒక్కసారి చూడండి మీరు ఆ లొకేషన్స్ అదంతా మాత్రం క్రేజీ అయితే క్రేజీ. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. గైస్ మొత్తానికి అయితే ఇక్కడ ఆటోని అయితే దిగేసాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒకసారి ట్రాఫిక్, మనకు కూడా టైం లేదు రెండోది. అందుకే ఇక్కడ నుంచి అయితే 5 మినిట్స్ వాక్ అయితే ఉందన్నమాట. 5 మినిట్స్ వాక్ అయితే నేను చేద్దామని చెప్పేసి బయలుదేరిపోయినాము. ఇక మన వాళ్ళు అయితే ఉరుకుతున్నారు. నేను కూడా అలాంటి సిచ్యువేషన్, ఎందుకంటే 5 మినిట్స్లో మనకు ఉండాలి. మన టైం వచ్చేసి కూడా ఒక 5:30 అయితే లోపల గేట్స్ అయితే బంద్ చేస్తారు. సో మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు అవుతున్న సిచ్యువేషన్స్కి అయితే బయలుదేరుడు ఒకటే ఉంది. రెండోది ఇంకా మంచి టైం కూడా దొరికింది. మీకు ఇది పక్కన కనబడుతుంది కదా, ఇది మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అన్నమాట. ఓకే, అది వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇక జైపూర్లో ఢిల్లీలో ఇవన్నీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్సే ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో తెలంగాణలో చూసుకుంటే పైనుంచి మెట్రో ఉంటుంది కదా, వీళ్ళకి అట్లా కాదు. రోడ్ కింద అండర్ గ్రౌండ్ నుంచి అయితే వీళ్ళు మెట్రోస్ వేసుకొని ప్రతి ఏ ట్రాఫిక్ దేనికి డిస్టర్బ్ చేయకుండా అయితే వీళ్ళు ప్లాన్ చేశారు. ఇలాంటివి ఎక్కాలంటే ఉంటుంది. నేను జైపూర్లో ట్రై చేసిన, ఎక్కడైతే ట్రై చేసే సిచ్యువేషన్ కూడా లేదు. అవి చూద్దాం, ఒకవేళ ఉంటే కూడా ట్రై చేస్తా. రెండోది ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అరౌండ్ ఉంది తాజ్మహల్కి. స్ట్రేటే ఉంది కానీ చాలా ట్రాఫిక్ ఉంది, మీకు కనబడుతుంది కదా. అది చూడండి, ఇక ఫుల్ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి స్వీట్స్ అయినా కానీ బ్యాంక్స్ అయినా కానీ ఆల్మోస్ట్ ఉంది. రెండోది అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర ఉన్నాయి. రోడ్స్ కూడా ఉన్నాయి ఇక అట్లా అట్లా. అంటే అంత క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా, టైం లేదు. రెండోది ఎందుకంటే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేయాలి. అరౌండ్ 7కి నాకు ట్రైన్ ఉంది. ఈ సిచ్యువేషన్స్లో ఇంత సిచ్యువేషన్లో నేను ఈ వ్లాగ్ తీస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నేను ఫస్టే ఇక్కడ మిస్ చేసిన నేను. అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్కి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు తీస్తున్నాను. మీకు నేను మొత్తానికి అయితే వచ్చేసినాము. ఒక్కసారి మీరే చూడండి ఎంట్రీ ఎలా ఉన్నాయో. ఇక సైడ్ ఎలా అవుతుంది. నేను రెండోది మీకు ఫ్రంట్ చూపిస్తాను ఇక్కడ కదా. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది, ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. రెండోది మాకు ఎంట్రీ ఉందో లేదా అనేది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నా నేను. ఎందుకంటే మీకు అక్కడ ఆ లాస్ట్లో కనిపిస్తుంది అదే తాజ్మహల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ కూడా ముందు ఉంది.
ఇక వెస్ట్ గేట్. సో మనమైతే వెస్ట్ గేట్లకి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూడాలి టికెట్ ఎక్కడ ఉందో ఏంటిది అనేది. బుకింగ్ కౌంటర్ బుక్ చేసుకోవడానికి ఇది. సో ఇక్కడైతే బుకింగ్ కౌంటర్ ఉంది. ఏ హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా. సో గైస్ రెండోది ఏంటంటే నైట్ కొద్దిగా లేట్ అయిపోయింది. మొత్తం అయితే లోపల చాలా మంది బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అయితే లోపలికి అలౌ చేయలేరు. రెండోది ఇక నైట్ కూడా నిన్న అయితే ట్రైన్ కూడా మిస్ అయిపోయినా. ఇంత దూరం వచ్చినాము, మనం ట్రయాంగిల్ కంప్లీట్ చేద్దాం అనుకుని అయితే వచ్చినా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే అవి చేయలేకపోయినా. సో ఇక్కడ అయితే మేము డైరెక్ట్ తాజ్మహల్కి అయితే వచ్చినాం. సో నిన్న నైట్ ఈవినింగ్ అయితే వచ్చినా కాబట్టి అన్ని చూసుకున్నా కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడైతే మార్నింగ్ అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మార్నింగ్ టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది టైం. కొద్దిగా అంతా సెట్ చేసుకొని సో నైట్ మళ్ళీ ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది కాబట్టి ఈ టైం వరకు అయితే ఈ తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే వచ్చేసిన. ఇక నైట్ చూస్తారు కదా ఎంత రష్ ఉందో. ఇప్పుడు కూడా సేమ్ అంతే మాట, అంతే రష్ ఉంది. సో ఇక లోపలికి వెళ్ళినాక ఏ విధంగా ఉందనేది నేనైతే చాలా ఈగర్గా క్యూరియాసిటీగా అయితే వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి లోపల ఇలా ఉంది ఏంటిది అని చెప్పేసి. ఎగ్జిట్ అనమాట. ఇక్కడ వెళ్తే మాత్రం ఎంట్రీ. ఇది వచ్చేసి తాజ్ వెస్ట్ ఘాట్. ఇది ఇక నార్మల్ గా ఇక్కడ మనం వచ్చేసి బుకింగ్ టికెట్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఈవినింగ్ చూపించాను కదా, సేమ్ ఇదే అనమాట ఎంట్రీ. లోపలికి కూడా వెళ్ళొచ్చు మనం. ఇక డైరెక్ట్ గా ఇక మీకు కనబడుతుంది కదా బుకింగ్ కౌంటర్, ఇది అనమాట. బుకింగ్ లో లైన్ చూడండి ఒక్కసారి మీరు. అదే రెండోది ఆన్లైన్ కూడా చేసుకొని రావచ్చు, ఆన్లైన్ లో కూడా చేసుకొని రావచ్చు, ఆఫ్లైన్ లో కూడా చేసుకొని రావచ్చు. ఆన్లైన్ లో ఆల్మోస్ట్ టికెట్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి. సో మేము డైరెక్ట్ ఆఫ్లైన్ కి అయితే వచ్చినాము. మీరు ఒకసారి చూడండి ఇండియన్ విజిటర్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఫారిన్ విజిటర్స్ క్యాష్ పేమెంట్, ఇండియన్ విజిటర్స్ క్యాష్ పేమెంట్, బుకింగ్ కౌంటర్. అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇండియన్ విజిటర్స్ కదా 250. సాయి అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. ये टिकट्स में क्या क्या घूम सकते हैं? पूरा घूम सकते नहीं तो एक ताजमहल एक ही ना. ताजमहल मसूलियम ठीक है, థ్యాంక్ యూ. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనం టోకెన్స్ అయితే తీసుకోవాలి. కొంతమంది అయితే తీసుకుంటారు, కొంతమంది అయితే తీసుకోరు. కంపల్సరీ అయితే ఆన్లైన్ బుకింగ్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అయిపోతుంది. ఇండివిజువల్ గానే వెళ్ళాలి కాబట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ లైన్ చూడండి ఒక్కసారి మీరు. మనకు ఆల్మోస్ట్ దొరికింది కాబట్టి టెన్షన్ అయితే లేదు. మీరే చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో మొత్తము. నిన్న అయితే ఈవినింగ్ కూడా సేమ్ ఇంతే విధంగా రష్ ఉంది కాబట్టి అంతా కాదని అయితే మీరే చూడండి టికెట్స్. ఈ టికెట్స్ ఉంటుంది. అండ్ గైస్ ఈ టికెట్స్ తో అయితే రెండు అయితే చూడొచ్చు. తాజ్మహల్ ని చూడొచ్చు అండ్ మ్యూజియం రెండు ఈ విధంగా కూడా విజిట్ చేయొచ్చు. సో ముగ్గురానికి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ గా ఆల్మోస్ట్ 250, 750 ముగ్గురు కలిపి 750 రూపీస్ అయితే ఛార్జ్ అయింది అనమాట. అంటే ప్రతి టికెట్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ 3 hours ఓకేనా. టికెట్ తో పాటు ఐడి కూడా వీళ్ళకి రావాలంట. ఐడి కూడా తీసుకోనండి లోపలికి అయితే అలౌ చేస్తారంట అయితే చెప్పినారు. సో కంపల్సరీ చూద్దాం యాక్చువల్గా ఈ రెండుతో ఏం చేస్తారని చెప్పేసి. రెండోది ఏంటంటే ఓన్లీ 3 hours మాత్రమే అంట. గైస్ ఆ తాజ్మహల్ లోపలికి అయితే వచ్చేసిన. ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే మైక్ ఉంది కదా, మైక్ వచ్చేసి వీళ్ళు ఎలా వేయలేరు. మళ్ళీ నేను మైక్ ఆఫ్ చేసేసుకొని ఇక పాకెట్లో పెట్టేసుకొని అయితే లోపలికి అయితే వచ్చేసిన. మీకు కనపడుతుంది కదా అక్కడ నుంచి అయితే ఎంట్రీ అనమాట. ఇదంతా లోపలికి వచ్చేసినాక ఈ విధంగా అయితే ఉంటుంది. మైక్ కూడా వాళ్ళకి కూడా దొరకదు, ఎవరికి దొరకదు అనమాట. అంటే కాలర్ లోపల పెట్టేసాను అనుకోండి, అక్కడ కనిపిస్తుంది కదా అనమాట. అక్కడ అదే అనమాట తాజ్ మహల్. ఈ ఎంట్రీ లోపలికి ఉండగానే మీకు తాజ్ మహల్ అనేది కనిపించేస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అంతా చాలా మంది విజిటర్స్, ఫారినర్స్ అండ్ ఇండియన్స్ అంతా ఇక్కడ విజిట్ అయితే చేశారు. వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, ఎందుకంటే నిన్న ఒక్కళ్ళ మాట మాత్రం వినిపించింది. ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి సమ్ స్టేట్స్ నుంచి అయితే వచ్చిన వీళ్ళైతే ఇక్కడ వీలైతే ఉంది. రెండోది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంట్రీ. సో ఇప్పుడు ఎంట్రీ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇంత క్రేజీ ఉండబోతుంది అనేది నేనైతే క్యూరియాసిటీకి అయితే వెయిట్ చేస్తున్నా. ఎదురుగా అయితే మీకు చిన్న గ్లింప్స్ లాగా అయితే చూపిస్తాను. మీకు ఎదురుగా తాజ్మహల్ని చూడండి, కొద్దిగా కనబడుతుంది కదా అదే అనమాట తాజ్మహల్ లోపల. ఇదిలో ఇక్కడ సైడ్ లో అంతే ఇదే ఎంట్రీ గేట్. బ్యాక్ సైడ్ మొత్తము ఇవన్నీ అవి ఉన్నాయి. మన సాయిగడు ఫోటోషూట్ అయితే అవుతుంది.
గార్డెన్ కి అయితే ఇది అనమాట. తర్వాత అయితే చూస్తున్నాం చూడండి, లోపలికి ఎంట్రీ రాంగ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం సైడ్ లో ఫెన్సెస్ అండ్ ఇక్కడ అంతా ఇలా అయితే ఉంది. ఎంట్రీ అయితే ఇదనమాట. లోపల అయితే చీకటి ఇక అండ్ ఇది అసలు సిస్టర్ అయిన తాజ్ మహల్ వెయిట్ చేస్తున్నాము. అది ఎట్లా ఇది అనిపిస్తుంది కదా, అదే అనమాట తాజ్ మహల్. దానికైతే ఈ వ్యూ నుంచి కొద్దిగా ముందుకు వస్తే చూడండి మీరు, తాజ్ మహల్ ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక అక్కడ నుంచి ఎంట్రీ అలా వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే ఇలా ఉంటుంది. మాత్రం మామూలుగా లేదు యాక్చువల్గా. రెండోది ఏంటంటే ఇక ఫోటో షూట్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఫోటోస్ అయితే ఎందుకంటే తాజ్ మహల్ దగ్గర నుంచి ఫోటో తీయాలంటే ఆ మాత్రం మామూలుగా ఉంది కాబట్టి చూద్దాం, దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం తాజ్ మహల్ లోపలికి అయితే ఏ విధంగా ఉన్నది ఏంటి అని క్లియర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం కొద్దిగా మనం అయితే. ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇది అనమాట. సో ఫ్రంట్ అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంచు ప్రభావం వల్ల వ్యూ అంతా క్లియర్ అయితే చూడలేకపోతున్నాం. సో ఆల్మోస్ట్ అయితే కిందకి అయితే వచ్చేసి తాజ్ మహల్ లో మామూలుగా లేదు, రష్ కూడా చాలా అంటే చాలా ఉంది. రెండోది నార్మల్ వీక్ డేస్ కాదు, వీకెండ్ డేస్ కాదు, ఇక ప్రతి డే ఇలానే రష్ ఉంటుంది అంట ఇక్కడ అయితే మాత్రం. రెండోది ఇండియన్స్ ఫారినర్స్ ఆల్మోస్ట్ అందరూ అయితే ఇక్కడికి వస్తారు కాబట్టి రష్ అయితే మామూలుగా ఉండదు, మంచి అయితే ఉండిపోయింది అనమాట. సో మీరే చూడండి ఇంత కొద్దిగా క్లియర్ గా నా విధంగా ఉంది. నేను కొద్దిగా నేను బ్లాక్ చేసి తాజ్ మహల్ చూడండి, చూసారు కదా అలా అయితే ఉంది. ఇక లోపలికి ఎంట్రీ రాగానే మీకు సైడ్ లో కనబడుతుంది అంట, మొత్తం మంచి అనమాట అదంతా. సో ఇక మనం కొద్దిగా బ్రైట్నెస్ ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం తీస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. కానీ నార్మల్ గా అయితే నా ఫేస్ కూడా అంత క్లారిటీగా అనిపించదు, అంత మంచి అయితే ఇక్కడ ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 12 అవుతుంది. ఇక్కడ అయితే ఫొటోస్ కూడా తీసుకున్నా కొన్ని ఫొటోస్ అయితే. ఇక ఎంత గార్డెన్ ఏరియా ఇక్కడ ఉన్న ఏరియా యాక్చువల్ గా కనబడుతుంది చాలా వరకు వీడియోస్ చూడంగానే అక్కడ వాటర్ పూల్ లాగా ఉండేసి. రెండోది ఇక తాజ్ మహల్ ఉంది కదా, నా కళ్ళ అయితే అసలు మామూలుగా లేకపోయింది. రెండోది ఇక్కడ నార్మల్ గా క్యామ్ లో మన పిక్స్ దిగాలని 30 రూపీస్ అంట, ఇక బార్గెన్ చేసి 20కి వస్తాడు. 10 రూపీస్ కి అయితే అంత సీన్ ఛాన్స్ అయితే లేదు. I don't really know what comes next. I'm just doing my best even though I'm so stressed out. దానికి కూడా ఇప్పుడు కింద చర్చ్కి వచ్చినాం కదా, లెఫ్ట్ సైడ్ లో కూడా సేమ్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, మీకు ఏం కనిపిస్తుంది ఎందుకంటే నాకే కనిపిస్తుంది అసలు, అంత మంచి అయితే ఇక్కడ ఉందన్నమాట. ఫుల్ గా ఉంది. రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ మన టికెట్ కి సంబంధించినంత వరకు అయితే సరిపోతుంది కాబట్టి ఇంకొక టికెట్ కౌంటర్ అక్కడ ఒకటి ఉంది, అలా అదేంటిదో తెలీదు. సో ఇటు సైడ్ కూడా తాజ్ మహల్ చూడండి, మనుషులు అయితే కప్పుకపోయింది అనుకోండి, ఇక ఆ విధంగా ఉంది. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ టికెట్స్ వచ్చేసి ఇక్కడైతే మన షూస్ కి అయితే గ్లౌజ్ ఇస్తారనమాట. గ్లౌజ్ వేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. సో మన టికెట్ చూపిస్తే ఇక్కడ ఫ్రీగానే గ్లౌజ్ ఇస్తారంట. అదే బయట ఒక గ్లౌజ్ కి 30 అడుగుతున్నాడు, 20 అడుగుతున్నాడు, 10 అడుగుతున్నాడు. ఎవరికి ఎందుకు ఏమన్నా ఈ యొక్క టికెట్ ఉంటే చాలు, కాళ్ళకి వేసుకొని వెళ్ళిపోవడమే. అంటే గ్లౌజెస్ వేసుకొని పైకి అయితే ఎక్కాలి, ఎందుకంటే గ్లౌజెస్ అయితే ఎక్కద్దు, కొన్ని సేఫ్ గా ఉంటుంది కదా. సో అన్నమాట వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇస్తూ షూజెస్ కి గ్లౌజ్ వేసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి. చూడండి ఎంత టికెట్ లైన్ అయితే ఇదనమాట, ఓన్లీ సింగిల్ వేయాలి. లోపలికి అయితే వచ్చేసిన టికెట్ కూడా ఇక్కడ వాళ్ళు చింపడం అయితే జరిగింది అనమాట. సో యాక్చువల్గా టోకెన్స్ ఏం చేస్తారు అనేది నాకు అంత క్లియర్గా అయితే లేదు. మరి టోకెన్స్ ఉన్నది లోపల ఇంకొక దగ్గర ఉంటుందేమో, వీళ్ళు ఇచ్చారు కదా ఈ టోకెన్ ని, చూద్దాం ఈ టోకెన్ తో ఏం చేస్తారు. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by. సో గాయ్స్ మొత్తానికి అయితే అక్కడ నుంచి అయితే మన ఈ తాజ్ మహల్ లోపలికి ఎంట్రీ కావడానికి అయితే అక్కడ చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నీకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్టెప్స్ తో అయితే పైకి అక్కడికి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. ఒకటే కాదు ఇంత పెద్ద లైన్ నుంచి చూడండి ఒకసారి, లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు. బయట నుంచి వ్యూ చూడండి, అండ్ ఇటు సైడ్ ఒక వ్యూ చూడండి, మొత్తం క్రేజీ ఉంది. పోండి క్రేజీగా ఉంది యాక్చువల్గా, ఎవరికి తెలియదురా. మైక్ నేను ఎక్కడ పెట్టినాను
సింక్ అవుతుందిరా. అరే ఈ వీడియో కాక చూస్తే షాక్ అవుతారు అక్కడ. రివర్ కనబడుతుంది కదా, సో ఇప్పుడు ఆ రివర్ వచ్చేసి యమునా రివర్ అన్నమాట. ఫొటోస్ అయితే అలౌ చేయాలంట లోపల అయితే, అందుకే మీకు ముందే చూపిస్తున్నాను. మెయిన్ ఎంట్రీ ముజోమం ఎంట్రీకి అయితే ఇది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనం వచ్చిన వ్యూ ప్లేస్ అన్నమాట అది. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం, లోపల ఏ విధంగా కూడా చూద్దాం ఒకసారి. తాజ్మహల్ లోపల అయితే మీకు మెన్షన్ చేస్తారు, ఫొటోస్ అయితే తీయదు, వీడియోస్ అయితే తీయదు అని చెప్పేసి. వీడియో చూడండి అయితే ఇది అనమాట, కనబడుతుంది కదా. ఇక అవతల అయితే అసలు ఫొటోస్ తీయలేదు, అలా ఘోరంగా అయితే వీడియో తీసిన. వీడియోస్ ఎలా వచ్చినా కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే లోపల అసలు వీడియోస్ అయితే తీయలేదు. సో లోపల మీకు చూపించారు ఒక వాళ్ళ సమాధి అనుకుంటా, ఇక్కడ వాళ్ళ స్థాపించిన వాళ్ళకి. సో మాక్సిమం 3 ఉన్నాయి లోపల, కానీ మీకు 2 కనిపిస్తుంటున్నాయి. సో అది ఇంకా బయట మాత్రం ఇలా ఉంది. మార్బుల్స్ అయితే క్రేజీగా ఉన్నాయి అన్ని. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు స్ట్రక్చర్ కూడా వేస్తారు ఇక్కడ. అంతే అయిపోయింది. మొత్తానికి అయితే బయటకు కూడా వచ్చేసినాము. తాజ్ మహల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసినాం. కొద్దిగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో వీడియోస్ అయితే నేను తీసిన, కొద్దిగా చూడండి. కంపల్సరీ మీరైతే విజిట్ చేయండి. ఒకవేళ తాజ్మహల్ దగ్గరకు వచ్చినాక అక్కడ దాకా అయిపోకుండా లోపలికి అయితే రండి. 250 రూపీస్ మాత్రమే ఫర్ ఇండియన్స్. ఫారినర్స్ కి ఎంత ఉంటుందో అనేది అక్కడ చూపించాను కదా, సో అదనమాట. ఇది వచ్చేసి యమునా రివర్ అనమాట. ఓన్లీ తాజ్మహల్ వెనకాల మాత్రమే ఉంటది, చూడండి. బ్రో ఒక్క నిమిషం ఇట్లా. సో బ్రదర్ అయితే కలిసాడు, బ్రదర్ వచ్చి ఢిల్లీ ఉంటాడంట. సో మన తెలుగు అతనే. బ్రదర్ మీ పేరు? హర్ష. హర్ష హర్ష బ్రదర్ కూడా హర్ష అన్నమాట. హాయ్ చెప్పండి బ్రో మై వ్యూవర్స్ కి. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this. బయటికి వచ్చినాక తాజ్మహల్ వ్యూ అయితే ఇలా ఉన్నది. మొత్తం నేను అక్కడ నుంచి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. మీరు చూసారు కదా, ఇంతకుముందు మనం ఇక్కడనే తీసుకున్నాం అనమాట. ఇది హ్యాండ్ గ్లౌజెస్. సో బయట నుంచి అయితే తాజ్మహల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది అనమాట తాజ్మహల్. మీరు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇండియన్స్ కి 250 రూపీస్ మాత్రమే టికెట్. ఈ టికెట్స్ మారకపోవచ్చు, ఒక సీజన్ బట్టి ఒక విధంగా అయితే ఇక్కడ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 250 రూపీస్ తీసుకోండి, డైరెక్ట్ గా లోపల తాజ్మహల్ లోపల కూడా మీరు వెళ్తారు. మ్యూజియం నార్మల్ గా అయితే మాత్రం 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. సో 50 రూపీస్ టికెట్ ఓన్లీ ఫర్ లోపలికి ఎంట్రీ రాగానే విజిట్ చేయడానికి మాత్రమే. కాబట్టి 250 రూపీస్ తీసుకోండి, డైరెక్ట్ లోపల కూడా వెళ్ళి మంచి వ్యూ అయితే ఎంజాయ్ కూడా చేయొచ్చు. గైస్ మొత్తానికి అయితే తాజ్మహల్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని అయితే బయటికి వెళ్తున్నాం. సో ఇంకెక్కడైనా బయట ప్లేసెస్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ అయితే మీకు చూపిస్తా. అక్కడికైతే నార్మల్గా అయితే మార్నింగ్ టైం అయితే రండి, సన్సెట్ రైజ్ టైంలో. ఈవినింగ్ టైం రండి, ఇక మధ్యాహ్నం టైం వచ్చినా కూడా క్రేజీ ఉంటుంది. రెండేదంటే ఈ సీజన్ లో మాత్రం అసలు రాకండి. దీని వచ్చి డిసెంబర్ ఎండింగ్ లో అయితే నేను వచ్చిన. మొత్తం మంచుతోనైతే కప్పిపోయింది కాబట్టి నార్మల్ గా టేస్ట్ అయితే రండి, క్రేజీగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా చేయండి, లోపలికి వెళ్ళి ఇంకా క్రేజీగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా? సో గాయస్ ఇదే అనమాట మన తాజ్మహల్ టూర్. అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.